వినయ్, మానవ్ ఇద్దరు మంచి స్నేహితులు. కలిసినప్పుడు ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన విషయాలు ఎన్నో చర్చించేవాళ్ళు. ఒకరోజు కఠోర శ్రమ, హార్డ్ వర్క్, లక్, అదృష్టం మీద జరిగిన చర్చలో మానవ్ అడిగాడు, విజయం సాధించాలంటే అదృష్టం కావాలా, హార్డ్ వర్క్ చెయ్యాలా అని. మానవ్, నీకు బ్యాంకులో లాకర్ ఉందా? విజయం బ్యాంక్ లాకర్ లాంటిది. విజయం బ్యాంక్ లాకర్ లాంటిది. దానికి ఉన్న 2 తాళం చెవులే విజయ సూత్రం. దానికి ఉన్న 2 తాళం చెవులే విజయ సూత్రం. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అన్నాడు మానవ్. ప్రతి లాకర్కి 2 తాళం చెవులు ఉంటాయి. ఒకటి నీ దగ్గర, రెండోది మేనేజర్ దగ్గర. అవునా? మానవ్ అవునని తలూపాడు. వినయ్ నవ్వుతూ, జీవితంలో నీ దగ్గర ఉన్న తాళం చెవి కృషి, కఠోర శ్రమ. మేనేజర్ దగ్గర ఉన్న తాళం చెవి అదృష్టాన్ని సూచిస్తుంది. ఈ 2 తాళం చెవులు వాడితేనే లాకర్ తాళం తెరవగలుగుతాం. విజయం కావాలంటే కృషి చేయక తప్పదు. కఠోర శ్రమ అనే తాళం చెవిని నిరంతరం వాడక తప్పదు. ఎందుకంటే అదృష్టం అనేది 2వ తాళం చెవి. ఎప్పుడు లభిస్తుందో చెప్పలేం, లాకర్ ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు. కృషి అనే తాళం చెవి వాడకపోతే, అంటే కష్టపడకపోతే, మనకు తెలియకుండానే ఎప్పుడో ఒకప్పుడు అదృష్టం అనే 2వ తాళం చెవి, గొప్ప అవకాశం, బ్యాంక్ లాకర్ని తెలుసు. కానీ కృషి చెయ్యలేదు కదా, అంటే మొదటి తాళం చెవి వాడలేదు. కాబట్టి విజయం అనే లాకర్ని తెరవడానికి సాధ్యం కాదు, విజయం లభించదు.